ఈరోజు మనం చితి చింత గురించి తెలుసుకుందాం. మరి చితి అంటే ఏమిటి, చింత అంటే ఏమిటి? మరి చితి అంటే మరణించిన శవాన్ని దహనం చేయడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం. మరి చింత అంటే బాధ, దిగులు, విచారం, ఆందోళన మొదలైనటువంటివి. అయితే ఇక్కడ మనం చితి చింత అనే రెండు పదాల మధ్య ఏ మాత్రం మనకు తేడా కనిపించదు. కాకపోతే ఈ చితి చింత అనేటువంటి రెండు పదాల మధ్య ఉన్నటువంటి లక్షణాలను కనుక మనం గమనిస్తే చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ చితి చింత గురించి మనం మాట్లాడుకుంటుంటే నాకు ఒక సామెత గుర్తొచ్చిందండి. ఏంటంటే చితి చచ్చినోళ్ళను కాలుస్తుంది, చింత బతికున్నోన్నే కాలుస్తుందట. అంటే చితి అనేది నిర్జీవమైనటువంటి శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది, కానీ చింత మాత్రం బతికుండగానే నిలువునా కాలుస్తుంది. అంటే మానసికంగా క్షోభ పెడుతుంది. మరి చింత కన్నా చితి చాలా దారుణమైంది కదా. అంటే శారీరక మరణం ఎంత బాధాకరమో మానసికమైన వేదన కూడా అంతకంటే ఎక్కువ బాధాకరం అని చెప్పి ఈ సామెత మనకు చెబుతుంది. మరి చితిని పక్కకు పెడితే చింత గురించి ఆలోచిద్దాం. ఈ చింత అనేది ఉంది కదా, అదే బాధ, దిగులు, విచారం, ఆందోళన, ఇట్లాంటి వాటిని గురించి మనం ఆలోచించకుండా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అంటే అనారోగ్యం బారిన పడము. మరి నిజం చెప్పాలంటే ఆరోగ్యమే నిజమైన సంపద. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.